అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఇండస్ట్రీలో ఎవరి దగ్గర వెళ్ళలేదు ఇలాంటి ఒక ఆఫర్ రావటం అనేటువంటిది. నా ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ డైరెక్టర్గా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న వ్యక్తి మీరు. మీ తొలి రెమ్యూనరేషన్ సినిమా ఇండస్ట్రీలో మీ తొలి సంపాదన అనేటువంటిది ఏంటి? ఎప్పుడు ఏ రూపంలో వచ్చింది, ఎంత వచ్చింది? 1973లో ఏ సినిమా? పెద్దలు మారాలి. పిసి రెడ్డి గారు. అంటే అప్రెంటిస్కి డబ్బులు ఇవ్వరుగా? పిసి రెడ్డి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకుంటా అన్నారు. పెట్టుకుంటానని ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్లారు. ప్రొడ్యూసర్ ఎవరు? దేవదాస్ తీసిన డిఎల్ నారాయణ గారు. డిఎల్ తీసుకెళ్ళి డిఎల్ గారు ఈ అబ్బాయి అప్రెంటిస్, ఈ సినిమాకి నా దగ్గర పనిచేస్తాడు. అలాగే అన్నాడు. మీరేమేమి అవసరం లేదు సార్, మామూలుగా వచ్చి అబ్జర్వ్ చేస్తుంటా అంటే, ఎందుకే వద్దు, ప్రొడక్షన్ కుర్రోళ్ళకి కూడా డబ్బులు ఇస్తాను, ఆ అబ్బాయి కూడా ఇద్దాం, ఊరికే ఎందుకు పని చేయాలి, మంత్లీ 100 రూపీస్ ఇస్తానా నీకు అన్నారు. 73లో 100 రూపాయలు మీ తొలి సంపాదన సినిమా ఇండస్ట్రీ సంపాదన. ఫస్ట్ ప్రతిధ్వనికి ఏం చేశారు నాయుడు గారు? రెమ్యునరేషన్ ఫస్ట్ ప్రతిధ్వని సినిమాకి 50,000 ఆయనే 50,000 ఇవ్వటం. అప్పటికది టాప్ రెమ్యునరేషన్. కొత్త డైరెక్టర్ అసలు అవకాశం ఇవ్వటమే గొప్ప. అవును, 50,000. ఇక ఆ తర్వాత ఇక మీ వరుస విజయాలు అనేటువంటి ఇక అలా సాగిపోయింది మీ ప్రస్థానం. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ సినిమాల్లో ఫస్ట్ హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. హీరోలు అనేటువంటి టాప్ హీరోలు అందరితో మీరు పనిచేశారు. ఫస్ట్ అర్జున్, ప్రతిధ్వని, అక్కడ నుంచి చూసుకుంటే ఈ తర్వాత జనరేషన్ హీరోలు అందరితో పనిచేశారు. ఒక్కొక్క హీరోతో ఒక్కొక్క అనుభవాలు నాకు కావాలి. ఇప్పుడు ఫస్ట్ టాప్ హీరోగా అంటూ చేసింది అప్పటికి రైజింగ్లో ఉన్నటువంటి వెంకటేష్, ప్రతిధ్వని. రెండోది ఆల్ ఇండియా హీరో అనిల్ కపూర్ గారు, ఇన్సాఫ్ ప్రతిధ్వని రీమేక్. మళ్ళీ ఎవరు నంబర్ 1 ఆర్టిస్ట్ అప్పట్లో రేఖ గారు, ఆమె, వాళ్ళిద్దరు. అది ఈ శారద గారి క్యారెక్టర్ రేఖ గారు చేశారు. అనిల్ కపూర్తో ఏంటనే హౌ యూ ఎక్స్పీరియన్స్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్స్? అప్పుడు బాగా పెద్ద హీరో, బ్రహ్మాండమైన హీరో, అంటే బాగా సిన్సియర్, డెడికేటెడ్ అన్నమాట. నాకు కొండంతండ వెనక రామానాయుడు గారు ఉన్నారు. నేనేం చెప్తే అది హిందీ అయినా సరే, తన ఆల్ ఇండియా హీరో ఏమైనా సరే, అంటే బాగా కలిసిపోతారు. అనిల్ కపూర్ గారు కానీ, ఈమె రేఖ గారు కానీ బాగా తపనలాగా చేస్తారు. మీకు హిందీ అసలు అనుభవం ఇది లేదు కదా, హిందీ ఎలా టేకప్ చేశారు? హిందీ సినిమా చేయాలి రీమేక్ అన్నప్పుడు. నాకు హిందీ రాదు సార్, నేను చేయలేను సార్ అన్న. నువ్వు చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వేం మాట్లాడద్దు, నువ్వు వచ్చేసేయి అన్నారు. వెళ్ళాను, నన్ను బాంబే తీసుకెళ్ళిపోయారు. ప్లానింగ్ చేసాం. బప్పీలహరి మ్యూజిక్, నాయుడు గారు ప్రొడ్యూసరు, ఇన్సాఫ్ కి ఆవాజ్. తర్వాత థర్డ్ ఫిల్మ్ వచ్చేసి కలెక్టర్ గారు అబ్బాయి, ది గ్రేట్ నాగేశ్వరరావు గారు, నాగార్జునతో 2 సినిమాలు చేశారు. 2, కలెక్టర్ గారు అబ్బాయి అండ్ విజయ్. ఈ రెండిట్లో నాగార్జునతో ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాగార్జున మా సినిమా చేసేటప్పటికి 4వ సినిమా అనుకుంటా, 3 ఏమో రిలీజ్ అయినాయి. మా ముందు మజ్ను రిలీజ్ అయింది. మాది కలెక్టర్ గారు అబ్బాయి 4 కానీ 5 కానీ. నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు విపరీతం బాగా చూసేవాడిని. రామారావు గారు, నాగేశ్వరరావు గారి సినిమాలు, పూలరంగడు, ప్రేమనగరు, ఆత్మీయులు, ఎన్ని సినిమాలు. అలాంటి నాగేశ్వరరావు గారిని కలవటం. అంతకుముందు రామారావు గారి సినిమాలు పనిచేసా కానీ నాగేశ్వరరావు గారి సినిమాలు ఏది అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేయలేదు. నాగేశ్వరరావు గారిని కలవటం, ఆయనకి సబ్జెక్ట్ చెప్పి, అంటే వాళ్ళు అల్లుడు సినిమానే, సురేంద్ర గారు ప్రొడ్యూసర్, నాగేశ్వరరావు గారు, నాగార్జున. సబ్జెక్ట్ ఓకే అయిపోయింది. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. తనకు వర్క్ స్టైల్ ఎలా ఉండేది అప్పట్లో? నాగార్జున బాగుండేది, ఫ్రెండ్లీగా ఉండేది, బాగా ఫ్రెండ్లీగా, బాగా ఇష్టంగా ఉండేవాడు. ఫస్ట్ బ్లాక్ బస్టర్గా ఒక కమర్షియల్ హిట్ అనేటువంటిది మజ్ను అనేటువంటిది మామూలుగా లవ్ స్టోరీగా వచ్చింది. ఒక కమర్షియల్ హిట్గా అనేటువంటిది ఫస్ట్ కలెక్టర్ గారు అబ్బాయి అనుకోవాలి. పెద్ద హిట్ అంటే అప్పట్లో అదే ఎందుకో కానీ ఇండస్ట్రీలో స్లంప్ అనేవాళ్ళు. అవునవును. ఏ సినిమా కూడా ఎందుకో 1 ఇయర్ పైనుంచో కానీ ఏ సినిమా రిలీజ్ అయినా కానీ సక్సెస్ అవట్లా, హిట్ అవట్లా. అవునవును. మాది నాగేశ్వరరావు గారు, నాగార్జున ఫస్ట్ కాంబినేషను. మా సబ్జెక్ట్ కూడా ఆంజనేయ పుష్పానం, గణేష్ పాత్రరావు గారు డైలాగ్స్. మాది సబ్జెక్టు సెట్ అయింది, యాక్షన్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, మంచి సెంటిమెంట్ ఉంది. మాది బాగా పెద్ద హిట్ అయిపోయింది. కలెక్టర్ గారు అబ్బాయి. నాగేశ్వరరావు గారు ఎంత హ్యాపీ అంటే వాళ్ళ అబ్బాయి అప్పుడే, వాళ్ళిద్దరు ఫస్ట్ కాంబినేషను. వాళ్ళ అబ్బాయికి ఆయన హీరో, నాగార్జున హీరో అయినా కానీ కొడుక్కి అంత హిట్ వచ్చిందని బాగా సంతోషం. ఒంగోలులో ఆయన సినిమాలు బాగా ఇష్టంగా స్క్రీన్ ముందు కూర్చొని చూసేవాళ్ళం. అది కలెక్టర్ గారి అబ్బాయి హిట్ అయిన తర్వాత నాగేశ్వరరావు గారి ఇంట్లో
మాకు పార్టీ డిన్నర్ నైట్ నాగేశ్వరరావు గారు ఇంట్లో ఆయన ఇచ్చారు. హిందీ, ఇది మళ్ళీ హిందీ. హిందీ దిలీప్ కుమార్ గారు. దీని పేరేంటి? కానూన్ అప్నా. కానూన్ అప్నా. దీని విశేషాలు ఏంటి? దిలీప్ కుమార్ గారు, సంజయ్ దత్, మాధురి దీక్షిత్, నూతన్ గారు, ఖాదర్ ఖాన్, అనుపమ్ ఖేర్. తెలుగులో పెద్ద హిట్ అయింది. ఇమీడియట్గా హిందీలో ప్లాన్ చేశారు. సేమ్ బ్యానర్. హిందీ వచ్చి ఆంజనేయులు గారు, పాండవ వనవాసం, ఆయన ప్రొడ్యూసర్. దిలీప్ కుమార్ గారు అంటే గ్రేట్ లెజెండ్, ఆల్ టైమ్ టాప్ స్టార్స్ ఆఫ్ ద ఇండియన్ స్క్రీన్. సంజయ్ దత్, మాధురి దీక్షిత్, అది కూడా బాగా పెద్ద కాంబినేషన్. దీంతో ఒక 2 సినిమాలతో 4 హిట్లు వచ్చినాయి. 4 హిట్లు వచ్చినాయి. 2 సబ్జెక్టులు 4 హిట్లు. హ్యాట్రిక్ అంటారు, 3 హిట్స్కి హ్యాట్రిక్ అంటారు. కలెక్టర్ గారు అబ్బాయితో హ్యాట్రిక్ వచ్చినట్టు. అవును. దీని తర్వాత నెక్స్ట్ రక్త తిలకం. అవును, రక్త తిలకం ఈజ్ వెంకటేష్ ఈజ్ అప్పటికి 2 సినిమాలు అయిపోయి ఉంటాయి తనకి. 4-5 అయినాయి. రక్త తిలకం తోటి మళ్ళీ అగైన్ మళ్ళీ 100 డేస్. ఈ విధంగా వరుసగా మీ సినిమా లిస్ట్ చెప్పుకుంటే దాదాపు 10 హిట్స్ అనేటువంటి ఉన్నాయి వరుసగా. మధ్యలో విజయ్ ఒకటి డిసప్పాయింట్ వచ్చేసింది. ఈ సినిమాలతో పోలిస్తే అంటే హిట్ కాదు కానీ అనుకున్నంత సక్సెస్ కాదు. అనుకున్నంత సక్సెస్ కాదు. రక్తలకం, నెక్స్ట్ అశ్వత్థామ, తర్వాత విజయ్, స్టేట్ రౌడీ. నిర్మాతల దర్శకుడు అనాలా, హీరోల దర్శకుడు అనాలా? మీరు ఎవరి వైపు ఎక్కువగా? ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి డైరెక్టర్ హీరో వైపుని చేరిపోయి నిర్మాతని సాబిటైజ్ చేస్తున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యాటిట్యూడ్ ఎలా ఉండేది? మీరు ఎవరి పక్షంగా ఉండేవాళ్ళు? యూఆర్ ద డార్లింగ్ ఆఫ్ ద హీరోస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్? అందరికీ ఇష్టమే, అందరికీ. అంటే ఇప్పుడు హీరోలు తమ ప్రొజెక్షన్ కోసం నిర్మాతలని చేసేటువంటి హీరో అసలు ప్రొడ్యూసర్కి సెట్లో ఏం పని అని అడిగే పరిస్థితులు వచ్చినటువంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్కి నో ఎంట్రీ బోర్డులు పెట్టిన డైరెక్టర్స్ ఉన్నారు. మీ దగ్గర ఎలా ఉండేవి రిలేషన్స్? అంటే నాకు వాళ్ళతో పోలిస్తే నేనే తక్కువ. రామానాయుడు గారు ఒక గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్. నా అదృష్టం కూడా చూడు, అందరూ పెద్ద ప్రొడ్యూసర్. రామానాయుడు గారు అంటే ఇంకెవరేం మాట్లాడతారు? సురేంద్ర గారు, అక్కడ నాగేశ్వరరావు గారు, నాగార్జున ఉన్న సురేంద్ర గారు వాళ్ళ అల్లుడు, నాగేశ్వరరావు గారు అల్లుడు. అసలు హీరో వేరు, ప్రొడ్యూసర్ వేరు అన్నట్టుండేది కదా, వాళ్ళిద్దరు ఒకటే. 3 మళ్ళీ రక్త తిలకం, రామానాయుడు గారు, అశోక్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి ఒకటి, మేమంతా ఒకటే. అశ్వత్థామ హీరో కృష్ణ గారు, ఆయన బంగారం. కాస్ట్యూమ్ కృష్ణ ప్రొడ్యూసరు, శేఖర్ అని ప్రొడక్షన్ మేనేజర్. వాళ్ళు ప్రొడ్యూసర్లు అయినా, కృష్ణ గారు టాప్ హీరో అయినా వాళ్ళని బాగా, అంటే వాళ్ళ సొంత మనుషులు. కాస్ట్యూమ్ కృష్ణ అంటే హీరో గారి పర్సనల్ కాస్ట్యూమ్. నా ఫస్ట్ సినిమా అయిన తర్వాత నాకు వచ్చి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది కాస్ట్యూమ్ కృష్ణ వాళ్ళు. ప్రతిధ్వని తర్వాత నేనేమి ముందు నుంచి ఫ్రెండ్స్, నాకు ఇష్టం, చేస్తానని చెప్పా. అలాగే కమిట్మెంట్ ప్రకారం చేశా. ఏ సినిమా ఇది? అశ్వత్థామ. మళ్ళా విజయ్, అక్కినేని వెంకట్ గారు, నాగార్జున వాళ్ళది సొంత బ్యానర్. మళ్ళీ స్టేట్ రౌడీ, సుబ్రహ్మరెడ్డి గారు, శశిభూషణ్ గారు, చిరంజీవి గారు, అంతా ఒకటిగా ఉండి అట్లా వరుసగా నాకు అందరూ, నేను చేసింది అంత పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు. సినిమా ఎట్లా సూపర్ హిట్ చేద్దాం, సినిమాని ఎట్లా సక్సెస్ అయ్యేటట్టు డిస్కషన్ పెడదాం, అట్లా ఉండేది. కానీ నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ, వీళ్ళు సపరేట్, అట్లుండేది కాదు. మీరు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా యూ హ్యావ్ నాట్ ఎక్స్పాండెడ్ యువర్ సెల్ఫ్ టు అదర్ యాక్టివిటీస్ అని. చాలామంది డైరెక్టర్స్, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ నిర్మాతలుగా మారారు. మీరెందుకు ఆ వైపు ఎప్పుడు ప్రయత్నించలేదు? నా ఉద్దేశం ఒకటే, ఒక మంచి టెక్నీషియను ప్రొడ్యూసర్ అవ్వకుండా ఉంటే బాగుంటుందనే నా ఉద్దేశం. ఎందుకు అంటే, నేను పేరు చెప్పను కానీ ఒక మంచి డైరెక్టరు, ప్రొడ్యూసర్, సూపర్ హిట్లు, సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తా, ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఎందుకో మనసులో పడిపోయింది, ఎక్కడో ఊరికి అట్లా మాట విన్నా. ఇటు స్టార్ట్ కెమెరా అని చెప్పి అటేదో బయట ఏదో సౌండ్, కార్ సౌండ్ వస్తే ఎక్కడ పంపిస్తున్నావు కారు, ఎందుకు ఇప్పుడు అవసరమా? అంటే ఫైనాన్షియల్, తన డబ్బు డైరెక్షన్ నుంచి ఇటు డీవియేషన్ వస్తుందేమో అనేది నాకు భయం. మనకు వచ్చింది ఉన్నది జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు, ప్రొడ్యూసర్ అవ్వద్దు అనేది నేను ముందే ఎందుకో మెంటల్గా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏమైనా డెవలప్ చేసుకునే ఆలోచన కానీ గతంలో ఇప్పటివరకు ఏం చేయలేదు? నేను స్టూడియో నిర్మాణం కానీ లేదు. నేను నాకున్న సక్సెస్ఫుల్కి, పరిచయాలకి అడగచ్చు కానీ నేను అసలు వెళ్ళాల. ఇంకొకటి ఎందుకో మరి నాకు అట్ట ఆలోచన రాలా.